దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు చేసిన మహా అద్భుతాలు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఎంత చదివినా తీరదు, ఎంత పలికినా తీరదు, ఎన్ని బుక్కులు అచ్చు వేసినా తీరదు. అన్ని అద్భుతాల పరంపర యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో. ఇది నెమ్మదిగా గ్రో అవుతుంది. దేవుని స్తోత్రం. ఒక వటవృక్షం ఎప్పుడు కూడా చాలా నెమ్మదిగా పెరుగుతుంది. జీవం ఉన్న ప్రతిదీ పెరుగుతుంది కదా. జీవం ఉన్న ప్రతిదీ ఏమవుతుంది? పెరుగుతుంది. పెరిగి 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 మెల్లగా పెరిగేది చాలా గట్టిగా పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక పూల మొక్క పెడితే ఈరోజు పెడితే రేపు పువ్వు రావచ్చు, కానీ సాయంకాలం లోపల ఏమవుతుంది? అది వాడిపోతుంది. కానీ వాడనిది ఇది ప్రభు రాకడ పర్యంతం ఈ సేవ కొనసాగుతుంది. హల్లెలూయా. ఇది ఇట్స్ జస్ట్ లైక్ ఏ బ్యానియన్ ట్రీ ఆర్ అన్ ఓక్ ట్రీ. ఓక్ ట్రీ అనున్నది మరి అది పెద్ద వటవృక్షం, అది 100 సంవత్సరాలు దాని ఆయుస్సు. అంటే ఇంకా ఆయుస్సు గలది దేవుని జీవం ఉన్న వృక్షం. కాబట్టి మీరేమి హడావుడి కానీ ఆందోళన కానీ ఏం చెందొద్దు. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ దేవుని చిత్తంలో ఉన్న గొప్ప సంఘం ఇది. మరి మీరు అనుకుంటారు ఈ సంఘంలో మేము వస్తే మమ్మల్ని ఎవరు పాతి పెడతారు? అయ్యో, బతకడానికి నేర్పిస్తాం మేము. పాతి పెట్టాడు, మళ్ళా పాతి పెడతాను కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకు ఆ మాట? మీరు జీవము సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి దేవుడు యేసుప్రభు వచ్చినాడు కదా. ఎవరు పెళ్లి చేస్తారు, ఎవరు చావు, ఎవరు అన్నిటికీ అధికారం గవర్నమెంట్ తరఫు నుండి పొంది ఉన్నాం. పాస్టర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఇట్స్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్ ఎస్టాబ్లిష్డ్ చర్చ్ ఫర్ 33 years. మీరు ఏమి బాధపడవసరం లేదు, మీరేమి బెంగపడవసరం లేదు. అంటే ఇది క్రొత్త సంవత్సరం 2026లో మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా. ఐఎమ్ గివింగ్ అన్ అష్యూరెన్స్. అయితే మీరు యూపీఎఫ్ ఇలాంటి పరిచర్యలు సేవలు అందిస్తుందని మీరు నమ్మండి. మీరు దిక్కులేని వారు గారు, మీకు మంచి సంఘం ఉంది ఇక్కడ. ఎక్కడ పోకుంటే ఇక్కడ రండి. నేను షీప్ స్టీలింగ్ ఎప్పుడు చేయను. వేరే దొడ్లో ఉన్న గొర్రెలను ఎప్పుడు అపహరించలేదు ఇంతవరకు. కానీ మీరు అందుకే ఇది చర్చ్ అని పేరు పెట్టలేదు, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అంటే సహవాసం అని పెట్టినాను. ఎందుకంటే ఇది ప్రజా పరిచర్య. ఇది నువ్వు ఎక్కడి నుండన్నా వచ్చి సహవాసం పొందుకొని కూడా పోవచ్చు. మరి ఎక్కడ వెళ్ళాలని లేదు, మాకు సంఘమే లేదంటే యువర్ వెల్కమ్. మనకు రిజిస్ట్రేషన్ ఫ్రీ. మీరు ఫ్యామిలీ ఫోటో తీసుకోండి, మీకు ఒక ఫామ్ ఇస్తారు, అది నింపి మాకు ఇచ్చేయండి. మేము విల్ కీప్ ట్రాక్ ఆఫ్ యూ, సో నథింగ్ టు వరీ. అయితే ఈ ప్రభాత ప్రార్థనలు అయిన తర్వాత చాలామంది ఆశీర్వదింపబడినారు. అది దేవుని చిత్తం జరిగించినందుకు నాకు కూడా చాలా సంతోషం. నన్ను చూస్తే నాకే ఆశ్చర్యం అవుతుంది. ఇదేంటబ్బా 40 రోజులు ఏకధాటిగా ఒకటే మాట మీద, ఏం మాట అది? భయపడొద్దనే మాట మీద ప్రసంగం చేసినాం. అదంతా దైవ కార్యం. ఇది చేయలేని పని, మానవాతీతమైంది, సూపర్ న్యాచురల్. అది అనుకుంటే కోరుకుంటే జరిగేది కాదు. అది ఒకటే మాట మీద 40 ప్రసంగాలు చేయాలా. ఉదయం లేవ్వాలి 2 గంటలకు 3 గంటలకు. ఆదివారం అయితే 5 నుండి 6 టైం, అంటే నేను 2కు లేవ్వాలి. కానీ ఇవన్నీ కూడా జరిగించినాడు. అది నా శక్తి కాదు, నా బలం కాదు, నా భక్తి కాదు, అది దేవుని చిత్తం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుడు బలహీనలను వాడుకుంటాడంట బలవంతులను సిగ్గుపరచడానికి. బలవంతులను కూడా సిగ్గుపరచడానికి బలహీనలను వాడుకుంటాడు. పొద్దున్న లేవడానికి చేత కాదు బలవంతులకు, కానీ బలహీనలు లేచి దైవ కార్యాలు చేస్తున్నారంటే అది మానవుల పని కాదు, అది ఎవరి పని? దేవునికే ఘనత మహిమ ఆరోపిస్తున్నాను. అయితే ఎందుకంటే దేవుడు ఇలాగూ ఒక మట్టి ఘటాన్ని వాడుకుంటాడంటే నాకే ఆశ్చర్యం ఉంది. కానీ నాకు తెలుసు దీని వెనుక నిరంతర ప్రార్థన ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన ఇంతవరకు ఆగలేదండి.
3 years అయిపోయిందండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. We completed 3 years and we entered fourth year. తర్వాత ప్రేయర్ సెల్స్ 1436 is the running number, 1435. అది ఇవన్నీ దేవుడు అమోఘమైన కార్యాలు చేసినాడు. ప్రతి ప్రేయర్ సెల్ నేనైతే తరిచి చూస్తా, నడుస్తుందా, ఆ ప్రేయర్ సెల్ పేరు ఏం పెట్టినాం అని అడుగుతూ ఉంటా జూమ్లో వచ్చి. వారానికి 2-3 సార్లు అయినా ఇలా అపియర్ ఇన్ ద జూమ్. 7:30 నుండి 9 వరకు వాడుతూ ఉంటాను. అన్నీ ఎలా జరుగుతుందని మరి సూపర్వైజ్ చేస్తాను ఎప్పుడు. అయితే దేవుని మహా దయ వలన అన్నీ చక్కగా జరుగుతుంది. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడనీవే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడనీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. నీతిమంతుల ప్రార్థన అనే అంశం మీద కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుతున్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుందని. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు క్రీస్తును అంగీకరించిన వారు నీతిమత్వాన్ని ధరిస్తున్నారు. ఆయన రక్తం చేత ప్రతి దుర్నీతి నుండి మనం విడిపింపబడి నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. పాపులము, ఆయన మన కొరకు సిలువలో బలి అయిన పరిశుద్ధమైన, పవిత్రమైన, నిష్కళంకమైన రక్తం ద్వారా కడగబడిన మనమందరము క్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడినాము. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అయితే మరి ఆయన నామములో ప్రార్థన చేస్తున్నాము. యథార్థ ప్రవర్తన కలిగి ప్రవర్తించి దేవునికి భయపడి చెడుతనాన్ని విసర్జించి క్రీస్తు నీతిని ధరించి మనము దేవుని ఎదుట చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అయితే కీర్తనలు 15 చదువుతున్నాను. యెహోవా, దావీదు రాసిన కీర్తన, ఎ సామ్ రిటన్ బై కింగ్ డేవిడ్. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండువాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. నీ గుడారము, పరిశుద్ధ పర్వతము ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి సూచన. దేవుడు ఉండు స్థలం. దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఎవరి హృదయంలో ఉంటాడు? ఎవరి గృహంలో ఉంటాడు? ఎవరు ఆయన సన్నిధిలో ధైర్యంగా మొరపెట్టగలుగుతారు? ఎవరు ప్రార్థన చేసి జవాబులు పొందగలుగుతారు? అయితే జవాబు ఆయన్నే ఇస్తున్నాడు. ప్రశ్న ఆయన్నే అడుగుతున్నాడు. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. 2వ వచనంలో జవాబు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే.
యథార్థంగా ప్రవర్తించాలంట దేవుని బిడ్డలు. రక్షణ పొందినవారు దేవుని బిడ్డలు ఎప్పుడు వారి ప్రవర్తన యథార్థంగా ఉంటుంది. యథార్థమే పదార్థం అంటారు. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఎప్పుడు కూడా ఆనందకరం అంట. అందుకే యథార్థవంతులు ప్రార్థన చేస్తే చాలా బలం కలిగిన ప్రార్థన అది. ఎందుకంటే దే ఫాలో ద రైటియస్ పాత్. వారు సత్యసంధత గలవారు, యథార్థవంతులు, పరిశుద్ధులు. పరిశుద్ధుల ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో దుపార్తిగా నిలబడుతుందని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే ద ప్రేయర్ ఆఫ్ ద రైటియస్ పర్సన్ ఇస్ వెరీ పవర్ఫుల్. చాలామంది ప్రార్థనలు చేస్తారు, ఈ సీలింగ్ కూడా దాటిపోదు. చాలా ప్రార్థన ప్రదర్శనలు మనం చూస్తాం. మీటర్లు ప్రార్థన చేస్తారు, దేవుడు వినడా ప్రార్థన. నువ్వు భక్తిహీనతను ద్వేషిస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. వాక్యంలో 45వ కీర్తన 7వ వచనం, నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు కాబట్టి నీ చెలికాడు అందరికంటే నీ తల ఏమవుతుందట, హెచ్చైపోతాడు. హల్లెలూయా. నీతిని ప్రేమించాలా, భక్తిహీనతను ద్వేషించాలి, పాపాన్ని ద్వేషించాలా, యథార్థ మార్గాన్ని ప్రేమించాలి. దేవుడు సత్యవంతుడు. సత్యసంధత్వం లేకుండా ఆయన సన్నిధిలో నీకు చోటు లేదు. అబద్ధమాడు వారికి, డంబముగా ఉండేవారు కట దేవుని సన్నిధిలో వారు నిలవలేరని ఉన్నది వాక్యంలో 5వ కీర్తన. డాంబికులు, అబద్ధికులు ఆయన సన్నిధిలో నిలవలేరు. యథార్థ ప్రవర్తన చాలా విలువైనది, ప్రశస్తమైనది, దేవుడు కోరేది. అందుకే వాక్యంలో 84వ కీర్తన 11వ వచనం, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడంట. ఏ మేలు చేయక మానడంట. మీరు చూస్తూ ఉన్నారు యూపీఎఫ్ కదా, దగ్గరుండి చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. యూపీఎఫ్కి ఏమైనా కొదవ చేసినాడా దేవుడు ఎప్పుడన్నా? ఏం లేదు. ఒక ద్వారం మూస్తే ఇంకో ద్వారం తెరుస్తాడు. నాకు తెలుసు అది జరుగుతుందని. ఎందుకంటే సత్యసంధతో చేసే ఈ సేవలో అడ్డుల ఆటంకులన్నీ కూడా వాటంతటి వాటే గ్లైడింగ్ డోర్లాగా వెళ్ళిపోతుంది. ఆనాడు పునరుద్ధాన దినం స్త్రీలు అంటున్నారు, సమాధి దగ్గర పెద్ద రాయి ఉంటుంది, ఆ రాయి పెద్ద గొప్పది, చాలా గొప్పది, ఆ రాయి మా కొరకు ఎవరు తొలగిస్తారు అని మాట్లాడుకుంటూ పోతున్నారు. మార్క్ 16వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళు తీరా వెళ్ళేలోగా పరలోకం నుండి దూత దిగొచ్చి ఆ రాయిని ఏం చేసింది, పొరలిచ్చేసింది. హల్లెలూయా. నువ్వు నీతిగా ప్రవర్తించినావంటే నీకే కొదవలేదు. నీ ఎదుట పర్వతములు సంగీత నాదం చేసి నాట్యమాడతాయంట. మెట్టగా ఉన్న స్థలాలు ఏమైపోతుంది, సరళమైపోతుంది. ఇత్తడి తలుపులు ఏమవుతుంది, పగలగొడుతుంది. ఇనుప గడియలు ఏమవుతుంది, విడిపోతుంది. ప్రాకారంలో ఏమవుతుంది, పడిపోతుంది. యథార్థంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. వేషధారణ తొలగించాలి. దేవుడు అసహ్యించేది ఏంటంటే వేషధారణ. కాపట బుద్ధి దేవుని దగ్గర చెల్లదు. యూ కెనాట్ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నీవు కృపాసనం వద్దకు వెళ్ళి ధైర్యంగా దేవునితో మొరపెట్టడానికి నీకు యథార్థ ప్రవర్తన కావాలి. కృప దొరుకుతుందని మోసపోవద్దు. అందుకే పెద్ద అక్షరాలను మోసపోకుండా మీరు హైపర్ గ్రేస్, సూపర్ గ్రేస్ ఏది చేసినా చెల్లదండి. నువ్వు చేసిన ప్రతిదీ నిన్ను చుట్టుకుంటుంది. నాగుపాము చుట్టుకుంటుంది పాపం. నేను చెప్తున్నాను కదా, నేను చూసిన, నా తల నెరిసింది చూసి. ఆడతారు, పాపంతో ఆడతారు. డోంట్ ప్లే విత్ సిన్. ప్లేయింగ్ విత్ సిన్ ఇస్ ప్లేయింగ్ విత్ ఫైర్. మీ జీవితంలో ఏదైనా ఒడిదొడుకులు వచ్చింది, కాలు జారింది, కొద్దిగా కాని కార్యాలు ఆలోచించామంటే వెంటనే క్షమాపణడు. సాతానుడు నీ మీద నేరారోపణ చేస్తూ ఉంటాడు, నువ్వు పనికిరావు. నో డోంట్ అగ్రీ ఫర్ దట్, బికాజ్ యు ఆర్ పర్స్డ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. నువ్వు పడ్డామంటే అక్కడే కూర్చుంటావా, లేచి దులుపుకోవా, ఇంకా ప్రయాణం కొనసాగించవా? ప్రభు దగ్గర కృప దొరుకుతుంది, ప్రభు దగ్గర క్షమాపణ దొరుకుతుంది, ప్రభు దగ్గర నీకు విమోచన దొరుకుతుంది అన్నట్టు నువ్వు డోంట్ టేక్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. అన్నీ చెల్లిపోతుందనే భావం నుండి నువ్వు విడుదల పొందాలి. ఎందుకంటే బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తూ ఇంకా దేవుని కృప నీకు ధారాళంగా ఉందంటే నువ్వు మోసపరుచుకుంటున్నావు నువ్వు. అందుకే మోసపోకుడి దేవుడు వికరింపబడ్డాడు. మనుషుడు ఏది చేస్తాడో ఆ పంట తప్పకుండా, విత్తేది తప్పకుండా కోస్తాడు. మోసపోవద్దు ఎప్పుడు ప్రార్థనకు వచ్చేవారు. నేను నిన్న ఒక వాక్యం ఇలా ధ్యానిస్తున్నా. నీతిమంతులకు భూమి మీద ప్రతిఫలం ఉన్నది, భక్తిహీనులకు మరి చెడుతనం చేసేవారికి మరి నిశ్చయంగా ప్రతిఫలము కలగదా? నీతిమంతులకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు వారి క్రియల చొప్పున. మరి భక్తిహీనులను, వేషధారులను, చెడు పనులు చేసేవారికి ఇవ్వడా? ప్రతిఫలం ఇస్తాడు. అది దుష్ఫలం అన్నమాట, శిక్ష.
తప్పకుండా ఉంది. కాబట్టి ఆయన పరిశుద్ధ పర్వతంలో నువ్వు అతిథిగా ఉండగోరుతున్నావా, ఆయనతో నడవాలనుకుంటున్నావా, ఆయన సన్నిధి అనుభవించాలనుకుంటున్నావా? తప్పకుండా 2వ వచనంలో జవాబు ఉంది. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకు. నిజం పలుక. దేవుడు అబద్ధం ఆడేవారికి విరోధి. అబద్ధములకు జనకుడు ఎవరు? దేవుడు కాదు. ఎవరు? అపవాది. నీళ్లు తాగినట్టే అబద్ధాలు ఆడతారు చాలామంది. ఎవ్రీ లై యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. నీ మనస్సాక్షిని అది వాత వేస్తుంది అన్నమాట. ఇంగ్లీష్లో సియర్డ్ కాన్షియన్స్ అన్నది. సియర్డ్ కాన్షియన్స్ అంటే చేస్తావు నీకు తెలియదు, నువ్వు తప్పు చేస్తుంటే కూడా నీకు తెలియదు. తప్పు చేసి నీ గుండె గుచ్చుకుందంటే నీ మనస్సాక్షి ఇంకా బతికే ఉందన్నమాట. నీకు తెలియడం లేదు, నువ్వు తప్పు చేస్తూనే ఉన్నావు, పాపం చేస్తూనే ఉన్నావు, వ్యభిచారం చేస్తూనే ఉన్నావు, దేవుని విరోధమైన కార్యాలు చేస్తూనే ఉన్నావు, అంతా చెల్లిపోతుంది అనుకుంటే ఇది వాత వేయబడిన మనస్సాక్షి. గుండె గట్టిగా అయిపోయింది అన్నమాట. కుష్ఠరోగం ఉన్నవానికి గెలితే తెలియదు, వానికి నువ్వు గుచ్చినా తెలియదు వానికి. ఎందుకంటే వాడు కుష్ఠరోగం తోలు అంత గట్టిగా అయిపోయింది అన్నమాట. వాడు మరి భిక్షగాళ్ళు పండుకుంటారు కుష్ఠరోగం, సుండెలకు వచ్చి బొటనేలు కొరుక్కొని పోయినా వానికి పొద్దున్న లేస్తే ఉండదు, వారికి తెలియదు, నొప్పి కాలేవు. అలాగూ పాపం చేత వాత వేయబడిన మనస్సాక్షి. కృప లభిస్తుందని మోసపోవడం, యేసుక్రీస్తు రక్తాన్ని చౌకగా ఎంచడం, కాళ్ళ కిందేసి తొక్కడం అని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటున్నాడు. కృపకు మూలముగు ఆత్మను మీరు చాలా చౌక చేస్తున్నారు. మీరు ఎరిగి పాపం చేస్తున్నారు. మీరు సంపూర్ణగుటకు సాగిపోవాలి కదా. మీరు చేసిన తప్పు మరీ చేస్తే క్రీస్తును మీరు ఏం చేస్తున్నారంటే బహాటంగా మరలా సిలువ వేస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా మారాలి. ఈరోజు మీరు అందరు క్రొత్త సంవత్సరంలో డోంట్ టేక్ సాల్వేషన్ ఫర్ గ్రాంటెడ్. డోంట్ టేక్ రెమిషన్ ఆఫ్ యువర్ సిన్స్ ఫర్ గ్రాంటెడ్. డోంట్ టేక్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఫర్ గ్రాంటెడ్. యూ విల్ హ్యావ్ టు రీప్ వాట్ యు హవ్ సోన్. అది ఎక్కడో కాదు, ఇక్కడే ఈ భూమి మీదనే. కాబట్టి ఇక్కడ యథార్థవంతులు, సత్ప్రవర్తన కలిగి ఉంటారు, సత్యసంతో ఉంటారు, హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు. ఎవరిని చూస్తారట? దేవుణ్ణే చూస్తారట, దైవ కార్యాలు చూస్తారు. 3వ వచనం చూడండి. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు. ప్రార్థన చేసేవారు ఇవన్నీ కూడా చక్కగా పాటించాలి. అప్పుడు నీ ప్రార్థన సూటిగా దేవుని చెవిలో వచ్చిపోతుంది. వాడు ఎవరి కొంపలు కూర్చాడు అన్నమాట. చాలా మాటలు, వ్యర్థమైన మాటలు. ఈ క్రొత్త సంవత్సరంలో క్రొత్త మనసు దేవుడు మీకు దయచేయను గాక. ఊరికే ఇతరుల మీద కొండలు చెప్తారు, చాడీలు చెప్తారు, భార్య భర్తల మధ్యలో విభేదాలు తీసుకొస్తారు, అన్నదమ్ముల మధ్యలో జగడములు పుట్టిస్తారు. చాలా వాళ్ళకు ఒక తమాషా అన్నమాట అది. దైవ సేవకుల విరుద్ధంగా మాట్లాడతారు, లేని కథలు పుట్టిస్తారు, లేని వార్తలు వారు కల్పిస్తారు. అంత శాపగ్రస్తం అది. నీ ప్రార్థన దేవుడు వింటాడా? ఇన్ని చెడు కార్యాలు చేసినాక దేవా అంటే దేవుడు వింటాడు? దేవుడు ఏమన్నా గుడ్డివాడా, చెవిటివాడా? దేవుని మోసం చేస్తావా? దేవుని కళ్ళు కప్పుతావా? డోంట్ ట్రై టు ఫూల్ గాడ్. అయితే ఇక్కడ నాలుకతో కొండెములాడడం, చెలికానికి కీడు చేయడం, పొరుగువాని మీద ఏం మోపుతాడంట? నిందలు మోపుతాడంట. నిలువు చూసి నిందలు కడుతుందంట ఈ లోకం, అసూయ చేత. లేని వార్తలు పుట్టించేస్తాను. ఓ మాకు తెలుసు, ఆమె ఎవరో తెలుసు. నీకేం తెలుసు? ఆమె పడే కష్టాలు నీకు తెలుసా? వాడెవడో మాకు తెలుసు. అట్లా మాట్లాడొద్దు. ఒకరు వచ్చి నీకేమైనా చెప్తే వేరే సైడ్ నాణానికి ఎన్ని వశాలు ఉంటాయి? 2 ఉంటుంది. చెప్పింది మాత్రమే విని వేరే వాళ్ళని వెంటనే తీర్పు తీర్చొద్దు మీరు. హియర్ బోత్ సైడ్స్. చెప్పండి అన్నమాట, హియర్ బోత్ సైడ్స్. 2 చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది, చప్పట్టు వస్తుంది. కాబట్టి నువ్వు 2 విషయాలు విను. ఒకటే సైడ్ విని వారికి తీర్పు తీర్చి వారిని గాయపరచొద్దు. ఇంకో సైడ్ కూడా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మరి పొరుగువానికి మీద నింద మోపడం. దేవుని భయభక్తులు గలవాడు అటివాడు ప్రార్థన చేస్తే వాని ప్రార్థన మంచి మనస్సాక్షితో, నిర్మలమైన మనస్సాక్షితో సూటిగా ప్రార్థన చేస్తే సూటిగా దేవుని చెవిలో చూచి నీకు జవాబు కూడా దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. ప్రేయర్స్ గో అప్ అండ్ బ్లెస్సింగ్స్ కమ్ డౌన్. తర్వాత 4వ చూడండి. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తుల వారిని సన్మానించు. భక్తులను గౌరవించాలి.
పెద్దవారు వస్తే లేచి నిలబడాలి. ఇదంతా దేవుని నియమాలు, పాత నిబంధనలో ఉంది. ఇదంతా తల నెరిసిన వాడు ఉంటే అట్నే కూర్చొని ఉండొద్దు, లేవాలి, ఒకసారి లేచి వాళ్ళని గౌరవించాలి. దైవజనులు వస్తే మర్యాద చేయాలి. ఈరోజే చెప్పినాను, ఎవరైనా దైవజనులు స్పీకర్స్ వస్తే వాలంటీర్స్ చెప్పినాను నేను, గో అండ్ రిసీవ్ దెమ్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్, అషర్ దెమ్, మేక్ దెమ్ సిట్ ఇన్ ద చైర్. మళ్ళీ వెళుతుంటే మీరు కారు దాకా వెళ్ళండి. ఎంత మర్యాద చేయాలా ఒక దైవజనుడు అంటే, ఎన్ని కష్టాలు పడితే దైవజనుడు అవుతాడు, ఎంత ప్రాసెసింగ్ అయింది వాళ్ళ జీవితంలో మీకు తెలుసా. ఆనర్ గాడ్స్ పీపుల్. దైవ సేవకులు అంటే తప్పకుండా, అంటే అసలైన దైవజనులు. మీరు గుర్తుపడతారులే, విచక్షణ ఉంది మీకు. డబ్బు కొరకు సేవ చేసేవారు కాదు, అసలైన దైవజనులు. దే డిజర్వ్ యువర్ ఆనర్. అయితే యెహోవా యందు భయభక్తులు గల వారిని అట్టివాడు సన్మానించున్నాడు. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే ఈ రహస్యాలు అన్నమాట, సీక్రెట్స్ ఫర్ గెటింగ్ ఆన్సర్స్ టు యువర్ ప్రేయర్. మాట తప్పకుండా ఉంటాడు. మాట ఇస్తే నష్టం కలిగినను మాట తప్పడంట. ఇంకో దగ్గర కూడా ఉంది రెఫరెన్స్, చెప్పగలుగుతారా మీరు? అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. సంఖ్యాకాండం 30. మోషే ఇశ్రాయేలు యొక్క గోత్రాధిపతులతో ఇట్లనేను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణం చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవాలి. నీ నోటి నుండి వచ్చిన మాట నువ్వు నెరవేర్చాలంట. కీర్తనలుంది 112. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తి గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. మన ప్రసంగానికి తగిన వాక్యం ఇది. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యమును నీతియు గలవారు. దయాళును అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అటివారు ఎప్పుడూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉండుదురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు. ఎవడు వాడు? వెరీ గుడ్. ఎవడు వాడు? నీతివంతుడు. వాని మనస్సు స్థిరముగా ఉండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వం కలిగి బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచూ క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోను. పొరుగువాని మీద నిందమోపుడు అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. 4వ వచనం 15:4. అతడు ప్రమాణం చేయగా, అందరం కలిసి చదువుదాం. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడును కదల్చబడడు. ఈ 15వ కీర్తన ఒక అద్దంలాగా అన్నమాట. చూసుకోండి, మీకు ఏమైనా అవకతవకలు ఉంటే సరి చేసుకోండి. ప్రభువుని అడగండి, హృదయంలో నీకు పాపం ఉందా? నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉందా? నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తున్నావా? ఎందుకంటే నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలం గలదై ఉంటుంది. అక్కడనే రాస్తుంది, ఏలియా మన వంటి స్వభావము కలవాడే. వర్షింపొద్దంటే వర్షం ఆగిపోయిందంట. వర్షం 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది, మళ్ళీ వర్షం పడమంటే పడ్డదంట. అంటే అంత శక్తి ఒక మానవునికి దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. ఈ కమాండ్స్ అన్నమాట. ఏలియా కూడా అగ్ని దిగిరామంటే అగ్ని దిగి వచ్చింది. అంటే ఎంత అద్భుతం ఇది! అంత శక్తి దేవుని రూపంలో ఉన్న మానవునికి ఇచ్చినాడు. వాడు పాపం చేసి పతనం అయిపోతున్నాడు. అందుకే ఇవన్నీ సెల్ఫ్ చెకింగ్. ఇది నాలుకతో కొండములాడడం, మరి వేషధారణ, పొరుగువాని మీద నింద మోపడం,
దేవుని భయభక్తులు గల వారిని సన్మానించకపోవడం, ప్రమాణం చేసి మాట తప్పడం, ద్రవ్యము వడ్డీకియడం, నిరపరాధిని చంపుటకై లంచం పుచ్చుకోవడం, ఇవన్నీ చేసి మళ్ళీ ప్రార్థనలు చేస్తానన్నమాట. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ప్రార్థన దేవుని సన్నిధిలో అది ధూపార్తిగా నిలబడుతుంది. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఎలా వింటాడో అది కూడా చెప్పి నేను ముగిస్తాను. 34వ కీర్తనలో ఉంది, అది చివరిగా చదివి నేను ముగిస్తున్నాను. కీర్తన 34 6వ వచనంలో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. అన్నిటి నుండి రక్షిస్తాడు. కొన్ని చేసి కొన్ని వదిలిపెట్టాడట దేవుడు. ఆ నీతిమంతుడు మొరపెడితే వాని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. శ్రమలన్నిటిలో నుండి, భయము అన్నిటిలో నుండి. మరి తిరిగి చూడండి 17వ వచనం, యెహోవా దృష్టి ఎవరి మీద ఉంది? నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. 17, 18, 19 చదువుతున్నా. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించను. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించు. 34వ కీర్తన మీకు హోంవర్క్ ఇస్తున్నాను. అన్నిటిలో నుండి, శ్రమలన్నిటిలో నుండి, భయములన్నిటిలో నుండి, వేదనలన్నిటిలో నుండి, చిక్కులన్నిటిలో నుండి, మరి ఇంకా ఆపదలన్నిటిలో నుండి దేవుడు నిన్ను నన్ను విడిపిస్తాడు. ఎప్పుడైతే మనం హృదయ శుద్ధి కలిగి దేవునికి ప్రార్థన చేస్తామో, పవిత్రమైన ప్రార్థన, పరిశుద్ధమైన ప్రార్థన, చేయరానివి చేయకుండా చేయాల్సింది చేసి దేవునికి ఇష్టమైన జీవితం జీవించినప్పుడు నీ నీతి నీ ముందు నడుస్తుందట. హల్లెలూయా. ఈరోజు ఒక ఇంటర్వ్యూ పోతుంటే ప్రార్థన చేయమన్నా, నా మనసులో అదే వచ్చింది. నీ కష్టం, నువ్వు చేసిన కష్టం, నువ్వు చదివిన చదువు, నీ యథార్థ ప్రవర్తన, నీతి గల నీ మనసు నీ ముందు నడుస్తుంది. ఇత్తడి తలుపులు ఏం చేస్తుంది? పగలగొడుతుంది. ఇనుప గడియలు ఏం చేస్తుంది? విడగొడు. మెట్టగా ఉన్న స్థలాలు ఏం చేస్తుంది? ప్రాకారాలు ఏం చేస్తుంది? నీ త్రోవను ఏం చేస్తుంది? అరణ్యంలో కూడా ఏమవుతుంది? మార్గం వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనది, బహుబలం గలదై ఉంటుందని వాక్యంలో చూసిన భక్తుల ప్రార్థన శక్తి గలది. నాయన అబ్రహాము ప్రార్థన చేసినాడు, విజ్ఞాపన చేసినాడు. సొదొమ గొమొర గురించి విజ్ఞాపన చేసినప్పుడు నీవు తండ్రి లోతు కుటుంబాన్ని తప్పించినాం. అవును తండ్రి, మేము ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం, పోరాడి ప్రార్థన చేస్తున్నాం. అట్టి ప్రార్థనకు విజయం రావాలంటే మేము యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి. యథార్థవంతుల ప్రార్థన నీకు ఎప్పుడూ ఆనందకరమై ఉంది నాయన. నీకు స్తోత్రం. మా ప్రవర్తనలో సత్యసంధత దయచేయండి.
లార్డ్ గివ్ అస్ ఇంటెగ్రిటీ ఇన్ అవర్ క్యారెక్టర్. పైన ఒకటి లోనొకటి, రహస్య పాపములు నాయన, మనస్సాక్షి వాత వేయబడింది, వేషధారణ, ఇవన్నీ కొట్టివేయండి నాయన. నీకు స్తోత్రం. నీ రక్తమందు మరొకసారి మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచండి. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రలుగా చేయండి తండ్రి. పాపము చేసి ఏమీ ఒరగదు నాయన. శిక్ష, నాశనం తండ్రి, పతనం తండ్రి, పోగొట్టుకోవడం, మరణం ఇవన్నీ సంభవిస్తుంది. కాబట్టి పాపానికి దూరంగా నీకు దగ్గరగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. యథార్థవంతులకు నువ్వే మేలు చేయక మానవు ప్రభు. ఆయన నీకు స్తోత్రం. హన్నా ప్రార్థన చేసింది, యథార్థంగా ప్రార్థన చేసింది తండ్రి. నోట మాట రాలేదు ఆమెకు తండ్రి. నాకు ఒక సంతానం ఇస్తే నా స్వార్థం కొరకు కాదు, నేను తిరిగి నీకు అప్పగిస్తాను. యథార్థత కలిగి ఆమె తిరిగి ఆ కుమారుని తెచ్చి ఆలయంలో అప్పగించి ఇశ్రాయేల్లోకి వెళ్ళి గొప్ప ప్రవక్తగా సమయంలో మార్చేసినావు నాయన. ఎంత గొప్ప దేవుడు. నీతిమంతుల కొమ్ము హెచ్చింపబడినని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. ఒక గొడ్రాలు గొప్ప ప్రవక్త, ఇశ్రాయేల్లో గొప్ప ప్రవక్త సమయాలకు తల్లిగా మారిపోయాను. మరి 5 కూడా ఇచ్చామని తృప్తిపరిచిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నెహెమ్యా ప్రార్థన చేసినాడు, దాన్ని ఫలం పొందుకున్నాడు. యోసేపు ప్రార్థనలను విన్నావు నాయన, నీకు స్తోత్రం. ఏలియా ప్రార్థించినాడు, ఎలీషా ప్రార్థనలు విన్నావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది భక్తులు తండ్రి నీకు సన్నిహితంగా ఉండి నీతో నడిచి నీ స్వరాన్ని విని నీ ఆజ్ఞలు గైకొని వారు మొరపెట్టినప్పుడు వెంటనే వారికి జవాబు ఇచ్చినావు తండ్రి. నోవహు ప్రార్థన విన్నావు. ఎవ్వరు ఇంతవరకు ఏ మానవుడు చేయలేని కార్యం చేసినాడు తండ్రి. ఎంత విశ్వాసంతో నోవహు దేవుడు ఆజ్ఞాపించినట్లు చేసినాడని వాక్యంలో ఉంది. కృప కలిగిన వాడని వాక్యంలో ఉంది. ఆయన హానోకైతే నీతోనే నడిచినాడు ప్రభా, నీకు స్తోత్రం. ఎంత అద్భుతం. ఇలాంటి పరిశుద్ధ గ్రంథంలో ఈ కోకొలులుగా మాకు ఉదాహరణలు కనపడుతుంది. భక్తుల జీవితాన్ని మేము తరిచి చూసినప్పుడు దే హ్యాడ్ ఇంటెగ్రిటీ ఇన్ దెమ్ లార్డ్. ఆ సత్యసంధతో ప్రవర్తించినప్పుడు నీవు ఆశీర్వాదాల వర్షం వారి మీద కుమ్మరించినావు తండ్రి. వారు ఊహకు మించినగా ప్రార్థనకు ఫలితాలు పొందుకున్నారు తండ్రి. నైనా పాపమును, దాగి ఉన్న పాపము, రహస్యంగా ఉన్న పాపాలన్నీ ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి పవిత్రమైన హృదయంతో పరిశుద్ధమైన ప్రార్థనలు చేయడానికి మాకందరికీ దయచేయండి. అట్టి ప్రార్థనలు శక్తివంతమైన నాయన. దేశం బాగవుతుంది ప్రభు, ప్రజలు రక్షణ పొందుతారు నాయన. నేను దేశమును పాడు చేయకున్నట్లు బద్దలైన సందులో నిలిచి ఎవడు విజ్ఞాపన చేస్తాడు అని నువ్వు అడుగుతున్నావు తండ్రి. అవును ప్రభా, దేశాన్ని బాగు చేసే ఒక్కరి ప్రార్థన చాలు నాయన, నీకు స్తోత్రం. అవును తండ్రి, మా ఇంటి వారి రక్షణ కొరకు కూడా మేము ఒక్కొక్కరం ప్రార్థన చేయాలి. ఎవడు నశించడం నీ చిత్తం కాదు నాయన. ఎన్ని రోగాలతో బాధపడుతున్నారు ప్రజలు నాయన. నీతిమంతుల ప్రార్థన మనపూర్వకంగా ఉంటుందన్నావు తండ్రి. మనపూర్వకం. ది రైటియస్ మ్యాన్ హిస్ ప్రేయర్ అవైలత్ మచ్. ఎస్ లార్డ్, వీ అగ్రీ విత్ ఇట్ లార్డ్. ఏ కల్లా కపటం లేదు, ఆత్మలో కపటం లేనివాడు, పాపములకు పరిహారం పొందినవాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. ప్రార్థన చేస్తే జరిగిపోతుంది ప్రభు, నీకు స్తోత్రం. ఎన్నెన్ని విధాలుగా మాకు మాట్లాడుతున్నావు తండ్రి, నీకు స్తోత్రం. మోసము, కపటము, ద్వేషము, కుళ్ళు, అసూయ, మత్సరము ఇవన్నీ నీ అగ్నిలో దహించి వేయమని ప్రార్థిస్తున్నాం. సత్యసంధత దయచేయండి. దంభము తొలగించిన, అబద్ధములు తొలగించిన ఆయన ఆయన, కపట బుద్ధులు తొలగించిన ఆయన. ఎంతగా మమ్మల్ని ప్రేమించి ఎంతగా ఆశీర్వదించినావు. నిన్ను మోసం మేము చేయలేము ప్రభువా. నీ కన్నులు మేము ఎప్పుడు కప్పలేము ప్రభువా. నీ కన్నులు నీతిమంతుల మీద ఉంది ప్రభువా. వారి ప్రార్థనలకు నువ్వు చెవియోగ్య ఆలకిస్తానన్నావు తండ్రి, నీకు స్తోత్రం. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చునన్నావు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి ప్రార్థనలకు ఆయన చెవియొగ్గి వారి మొరలు ఆలకించునని వాక్యంలో చూస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం. ఈ మెసేజ్ ద్వారా ఈ వర్తమానం అందరికీ సరిపోయింది నేను. మా ప్రవర్తన మేము చక్కబెట్టుకోవాలి ప్రభు. దేవుని వాక్యం వివిధ మాధ్యమాల గుండా వింటున్న వారు అందరూ కూడా తండ్రి పాపాన్ని తొలగించుకొని పవిత్రమైన ప్రవర్తన కోరి వారి ప్రార్థనల విజయం పొందుకోవాలని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ఈ దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు
దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువే